శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఎందుకని గత 3 నెలలుగా మీరు చాలా బాధపడుతున్నారు. ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు కొంతమంది బాధలు పడుతున్నారు, పడ్డారు కూడా, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా మీరు ఈ మాసం మీకు బాగుంది. ఈ మాసం మీకు బాగుంది. కంగారు పడకండి, ప్రయత్నాలు మాత్రం చేసుకోండి. మీరు గట్టి ప్రయత్నం చేసుకోండి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు ఈ మాసం మీరు కర్కాటక రాశిలో. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది కాబట్టి. ఇక కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది, చక్కగా చదువుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసం లభిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది. అలాగే ధన విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కానీ అనవసర ఖర్చులు ఉంటాయి మీకు. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, శుభమూలుగా ధన వ్యయం ఉంటుంది. విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలు పాల్గొంటారు, విలాసాలు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. మీకు ఈ మాసం వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్తది కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్తది కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అందులో సక్సెస్ అవుతారు. మీకు ఈ మాసం ఎలా ఉందంటే కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం పట్టుకుంటే బంగారం అన్నట్టు ఉంటుంది చూసా. పట్టిందల్లా బంగారం. మీ సమస్యలు, కష్టాలు, బాధలు మబ్బు వీడినట్టు విడిపోయినట్టు చెప్పుకోవచ్చు. దూర ప్రయాణం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మానసిక ప్రశాంతత కూడా బాగుంటుంది. గతంలో కాస్త మానసికంగా ఇబ్బంది పడ్డారు, శారీరకంగా, కానీ ఇప్పుడు బాగుంది. అయితే ఎటొచ్చినా మీరు కాస్త ఈ మాసం మధ్యవర్తిత్వం ఉండదు, పనిచేయదు. అలాగే ధన విషయంలో జాగ్రత్త. ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త ఆలోచించి పెట్టండి. కొన్ని విషయాల మీద అనుభవ సలహా తీసుకుంటే మంచిది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మీరు పునఃప్రారంభించుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో కొలుక్కి వస్తారు. అలాగే శత్రు జయం, కార్య జయం, వ్యవహార జయం. ఈ మాసంలో మీరు ఏదనుకుంటే జరుగుతుంది. దృఢ సంకల్పం ప్రధానం. మీరు సంకల్పం ప్రధానం. మీరు గట్టిగా ఏదైతే అనుకుంటారో, ఏదైతే సాధించాలనుకుంటారో, సంపాదించాలనుకుంటారో అది ఒక సంకల్పం పెట్టుకుంటే తప్పగా ఆ సంకల్పం నెరవేరుతుంది. అయితే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని బిడ్డనాడి ఊళ్ళోంచి కష్టపడితే మీరు సక్సెస్ అవుతారు. ఇది కేవలం జనరల్గా అంటే 60 లోపు వారికి పడుతుంది. 60+ వాళ్ళు ఉన్నారు. 60+ వాళ్ళకి మాత్రం ఇవన్నీ వర్తించవు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ 60+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త చాలా శ్రద్ధ వహించాలి. జాగ్రత్త. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇక సినిమా ఫీల్డ్ వరకు బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. మామూలుగా సినిమా టీవీ రంగం వారికి
సాంకేతిక నిపుణులు, ఇతర టెక్నీషియన్స్, అలాగే నటీ వర్గం వారు, గాయకులు, సంగీత సాహిత్యవేత్తలు అందరికీ బాగుంది. దర్శక నిర్మాతలకు అందరికీ బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ఇకపోతే ఇతర దేశం వెళ్ళేవారు ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇతర దేశంలో కొంతమంది జాబ్ లేదు, జాబ్ కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే ఈ మాసం మీరు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, చక్కగా ఉంది. అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది. విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. అలాగే వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుని మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే మీరు ఈ చెప్పి కేవలం ఈ గోచార ఫలితాలు మీకు ఒక 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీ జన్మ జాతకంలో లగ్నం, అలాగే జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే రాశి ఫలాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం నా వీడియో చూసి వీక్షకులు గమనించండి దయచేసి. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు ఫలితాలు చెప్తున్నారు బాగోలేదండి, మాకు అవ్వట్లేదండి అని కొంతమంది. గురుగారు మీరు చెప్పిన ఫలితాలు మాకు సక్సెస్ అయ్యండి, బాగున్నాయండి, మీరు చెప్పే పరిహారాలు బాగున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే అది నేను చెప్పేది మీ జన్మజాతకం కూడా ఉంటుంది. అది మాత్రం గమనించుకోండి. మీకు ఏమైనా సలహా సంప్రది కావాలి కింద నెంబర్ ఉందో ఫోన్ చేయండి, మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా బాగుంటుంది. అయితే ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి, గణపతి నవరాత్రులు, చక్కగా గణపతి స్వామిని ప్రార్థించుకోండి, అభిషేకాలు చేయించుకోండి, అర్చన చేయించుకోండి. హోమాలు జరుగుతాయి ప్రతి దేవాలయంలో, ఆ హోమాలు చేయించుకోండి. అన్నదానాలు జరుగుతాయి, అన్నదానంలో కార్యక్రమం పాల్గొనండి. యథాశక్తి మీరు కూడా పాల్గొనండి, ఎంతో కొంత అన్నదానం చేయండి. అలాగే గణపతి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. అన్నీ చేసుకుని గణపతిని ఎంత ఎక్కువ ప్రార్థించుకుంటే నవరాత్రులు మీకు ఆ గణపతి స్వామి కరుణ కటాక్ష కృప మీకు ఉంటుంది, ఆయన అనుగ్రహం ఉంటుంది. మీ పనులు ముందుకు వెళ్తాయి. ఎందుకంటే మన పనులు ఏది ముందుకు వెళ్ళాలన్నా ప్రప్రథమంగా గణపతి స్వామి వారి దయ ఉంటేనే వెళ్తాయి, ఆయన అనుగ్రహం ఉంటేనే మన పనులు ముందుకు వెళ్తాయి. అందుగురించి ఆయన ఎక్కువ ప్రార్థించండి. ఇక ఒక సోమవార శివలాల అభిషేకం చేయించుకోండి అమ్మ. అలాగే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. వీలైతే అవకాశం ఉన్నవారు ఏదైనా దగ్గరలో శని భగవాని యొక్క పుణ్యక్షేత్రాలు వెళ్ళి ఒక శనివారం రోజున అక్కడ శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి వీలైన వారు. ఇంకా అలా అవకాశం లేని వారు మీ ఊర్లోనే మీ దగ్గర దేవాలయంలోనే చేయించుకోండి. ఇక మూగజీవులకి ఆహారం పెట్టండి, మూగజీవులకి ఆహారం పెట్టండి. అలాగే కుక్కలకి బ్రెడ్ పెట్టండి, బిస్కెట్లు పెట్టండి. భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి, ఏదైనా పండో ఫలమో ఇవ్వండి. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టం చదువుకోండి. అలాగే శివస్తోత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేసుకోండి. ఇక మీరు ఈ మాసం కంగారు పడాల్సిన పని అయితే లేదు. కర్కాటక రాశిలో సెప్టెంబర్ మాసం మీ అందరికీ బాగుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖం భవంతు, శుభం భవంతు, స్వస్తి.